मैत्रीं भजत अखिलहृजेत्रीं मैत्रीं भजत अखिलहृजेत्रीं मैत्रीं भजत अखिलहृजेत्रीं। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षशस्तहस्तपुटी कामाक्षी पक्ष्मराक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदान्वहम्। శ్రీ గురుభ్యో నమ. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఈ దేశం ఆర్షభూమి, వేదభూమి, కర్మభూమి. ఒక ఇంట్లో ఉండేటటువంటి అభ్యున్నతి అంతా కూడా యజమాని చేసేటటువంటి పూజ చేత తృప్తి పొందినటువంటి పరమేశ్వరుని యొక్క అనుగ్రహ విశేషము చేత ఎలా కలుగుతుందో అలా ఈ ప్రపంచమంతటినీ ఒక ఇంటిగా భావన చేస్తే పూజగది వంటిది భారతదేశం. భారతదేశంలో ఉండేటటువంటి సత్కర్మల వలన, ఇక్కడ ఉండేటటువంటి అనుష్ఠాన బలము వలన యావత్ దేశము యావత్ ప్రపంచము కూడా శోభస్కరంగా వర్ధిల్లుతూ ఉంటాయి. ఎందరో మహాత్ములు ఈ భూమి మీద జన్మించారు. శంకర భగవత్పాదులు సాక్షాత్ కైలాస శంకరుడు కాలడి శంకరుడిగా వచ్చి యావత్ భారతాన్ని కూడా పాదచారి అయి పర్యటించి శంభోర్మూర్తి చరతి భువనే శంకరాచార్య రూప, ఎక్కడో దక్షిణామూర్తిగా కైలాస పర్వతం మీద మౌనవ్యాఖ్య చేస్తే తనని ఆశ్రయించినటువంటి సనకసనందనాదులకు మాత్రమే అర్థమవుతుందని మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృషిగణైరావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. కానీ కలియుగంలో అందరూ ఆ మౌనముద్ర, ఆ చిన్ముద్ర పరమేశ్వరుడు పట్టినంత మాత్రం చేత అర్థం చేసుకోగలిగినటువంటి సమర్థులు ఉండరని భాగవతంలో చెప్పినట్టు అలసులు మందబుద్ధియుతులు అల్పతరాయువులు గ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మవులివ్వియు చెయ్యజాలరి కలియుగమందు మానవులు కావున ఎయ్యిది సర్వసౌఖ్యమయ్యలవడు ఏమిటంబడము ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే అంటారే. అటువంటి జనులను ఉద్ధరించడానికి, సనాతన ధర్మము యొక్క ప్రమాణమును నిలబెట్టడానికి ఆ కైలాస శంకరుడే కాలడి శంకరుడిగా అవతరించి నమ కపర్దినీచా అని కీర్తింపబడినటువంటి వాడు ఆకాశమంత విస్తరించినటువంటి తన జటాజూటాన్ని వదిలిపెట్టి నమ కపర్దినీచ వ్యుక్తకేశాయ చ బోడిగొండుతో శంకర భగవత్పాదులై యావత్ భారతాన్ని కూడా పర్యటించారు. దేవాలయంలో ఉండేటటువంటి ధ్రువమూర్తి దక్షిణామూర్తి అయితే ఉత్సవమూర్తి వంటి వారు శంకర భగవత్పాదులు. ధ్రువమూర్తి దేవాలయంలోంచి కదలదు, కానీ ఉత్సవమూర్తి బయటికి వచ్చి ఉత్సవాన్ని అందుకుంటుంది. అలా మనం గంగానది దగ్గరికి వెళ్ళడం కాదు, గంగానదే ప్రవహించి మన దగ్గరికి వస్తే మనం అందులో స్నానం చేస్తే ఎలా ఉంటుందో అలా సనాతన ధర్మము యొక్క వైభవాన్ని, దాని ప్రామాణ్యాన్ని మళ్ళీ నిలబెట్టడం కోసమని ఏ ఆశ్రమాన్ని తాను స్వీకరిస్తే యావత్ భారతాన్ని పాదచారి అయి పర్యటించడానికి అనుకూలమవుతుందో అటువంటి సన్యాసాశ్రమాన్ని స్వీకరించి ఎవ్వరితో కఠినముగా వాదించడం కాకుండా
వారి వారి వాదనలలో ఉండేటటువంటి లోపాన్ని ప్రేమతో ఎత్తి చూపి సనాతన ధర్మ వైభవాన్ని నిలబెట్టి 72 అవైదికమైనటువంటి వాదనలను ఖండించి మళ్ళీ ఈ యజ్ఞభూమి అయినటువంటి భారతదేశంలోకి అటువంటి అవైదిక వాదనలు ప్రవేశించకూడదని దీనిని ఒక యజ్ఞశాలగా భావన చేసి, యజ్ఞశాలకు 4 ద్వారములు ఉంటాయి కాబట్టి 4 పీఠములను 4 దిక్కుల స్థాపించిన మహానుభావుడు శంకర భగవత్పాదులు. తూర్పున జగన్నాథులో గోవర్ధన పీఠము, పడమర ద్వారకలో కాళికాపీఠము, ఉత్తరమున బదరికాశ్రమములో జ్యోతిపీఠము, దక్షిణమున శృంగగిరిలో శారదాపీఠముంచి తాను స్వయంగా కామాక్షి పరదేవత వెలిసినటువంటి కాంచీపురంలో దక్షిణాన ఉన్నటువంటి ఏకైక మోక్షపురి అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక, పురి, ద్వారావతి చైవ సప్తైతే మోక్షదాయక అని ఆ 7 మోక్షపురలలో దక్షిణ దేశంలో ఉన్నటువంటి ఏకైక మోక్షపురి కాంచీపురం. అటువంటి కాంచీపురంలో తాను పీఠాన్ని స్థాపించి తానే మొట్టమొదటి పీఠాధిపతి అయి ఈ 4 దిక్కులా స్థాపించినటువంటి పీఠములు 4 వేదములను నిరంతరంగా ఈ దేశంలో వినపడేటట్టుగా శిష్యులను వృద్ధి చెయ్యాలని, వేదాంనాయము జరుగుతూ ఉండాలని, ధర్మ ప్రబోధం నిరంతరంగా కొనసాగుతూ ఉండాలని, వైదిక కార్యక్రమములకు విఘాతం కలగకూడదని, ఇక్కడ జరిగేటటువంటి అనుష్ఠానము యొక్క మహిమ చేత, బలము చేత, ప్రభావము చేత ప్రపంచమంతా కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని విశాల హృదయులై పరంపరగా ఆ గురువుల యొక్క వరుస క్రమం అలాగే నడుస్తూ ఉండాలని, ఆ పరంపర ఎన్నడూ కూడా విచ్ఛిన్నము కాకూడదని, ఒకరి తర్వాత ఒక గురువు అలా వస్తూనే ఉండాలి, దానికి కారణజన్ములు పుడుతూనే ఉండాలని వారు చేసినటువంటి సంకల్పం యొక్క గొప్పతనం ఇప్పటికీ కూడా ఎందరో మహాపురుషులు ఆయా పీఠములను అధివసించి దేశకాలములకు తగినటువంటి రీతిలో తాము యావత్ భారతాన్ని పర్యటిస్తూ ధర్మ ప్రబోధం చేసి ధర్మాన్ని లోకానికి అందిస్తూనే ఉన్నారు. మళ్ళీ వీరొక శంకరాచార్యుల వారి అవతారంగా లోకమంతా కూడా గౌరవించేటటువంటి మహాపురుషులు, కంచి కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి 68వ జగద్గురువులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు. త్రేతాయుగంలో రాముడి గురించి చెప్తూ సాక్షాత్ ధర్మము ఒక చోట రాశీభూతమైపోతే అదే రాముడు అని. అది చెప్పిన వాళ్ళు రామాయణంలో వాల్మీకి మహర్షో, సీతమ్మో, లక్ష్మణస్వామో, హనుమో కాదు, మారీచుడు ఒక రాక్షసుడు చెప్పాడు, రామో విగ్రహవాన్ ధర్మ. ఒక చోట ధర్మము రాశీభూతమై అది కరచరణాదులతో, తేజస్సుతో, చైతన్యంతో కదలి వెడితే అదే రాముడు అన్నాడు. త్రేతాయుగంలో ధర్మాన్ని అంతగా పట్టుకున్నటువంటి రాముడు ఎంత గొప్పవాడో, కలియుగంలో సన్యాసాశ్రమ ధర్మాన్ని అంత గొప్పగా పట్టుకుని అనుష్ఠించినటువంటి మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి. వారి కాలంలో ఉన్నటువంటి గొప్ప విశేషం ఏమి అంటే వారికి నమస్కరించడానికి ఎవరూ లేరు, వారే ఈశ్వరుడికి నమస్కరించాలి, యావత్ ప్రపంచాన్ని ఆశీర్వదించాలి. ఆ స్థాయికి వారు వెళ్ళారు. ఎలా వెళ్ళారు అంటే సన్యాసాశ్రమ స్వీకారం చేసిన వారికి మిగిలిన 3 ఆశ్రమముల వారు నమస్కారం చేస్తారు. కాషాయ దండమాత్రేణ యతి పూజ్యో న సంశయ. కాషాయము దండము పట్టుకుంటే వారి యొక్క విద్య గురించి విచారణ చెయ్యకుండా, వారి సమర్థత గురించి విచారణ చెయ్యకుండా నమస్కరిస్తారు. అది ఈ దేశ మర్యాద. అందుకే బ్రహ్మచారి, గృహస్థు, వానప్రస్థు కూడా నమస్కరిస్తారు. కానీ 2 సన్యాసులు లేదా 2 పీఠాధిపతులు ఇంకా పై స్థాయిలో కలుసుకుంటే ఎవరికి తొలి నమస్కారం చెయ్యాలి అంటే ఎవరు ఎక్కువ చాతుర్మాస్యములు చేస్తారో వాళ్ళు 2వ వారికి నమస్కారము చెయ్యరు. ఎవరు తక్కువ చాతుర్మాస్యములు చేశారో వారు ఎక్కువ చాతుర్మాస్యములు చేసిన వారికి నమస్కరిస్తారు. 13వ సంవత్సరంలో అంటే తనకి 13 సంవత్సరముల ప్రాయముండగా చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు సన్యసించారు. 100 సంవత్సరములు వచ్చే వరకు శరీరంతో ఈ భూమి మీద ఉన్నారు.
కాబట్టి వారు 87 చాతుర్మాస్యములు చేశారు. ఆ రోజుల్లో 87 చాతుర్మాస్యములు చేసినటువంటి పీఠాధిపతి ఆయనకి సమకాలీకులు లేరు. అందుకే ఆయన నమస్కరించడానికి ఎవ్వరూ లేరు. ఆయనంటూ నమస్కరించవలసి వస్తే ప్రతిరోజు తెల్లవారుజామున వాళ్ళ గురువుగారు ఎక్కడ బ్రహ్మీభూతులైపోయారో ఆ కలవై వైపు తిరిగి నమస్కరిస్తూ ఉండేవారు. మిగిలిన అందరూ కూడా మహాస్వామి వారికే నమస్కరిస్తూ ఉండేవారు. ఆ స్థాయిని పొందినటువంటి మహానుభావుడు. రాశీభూతమైనటువంటి ధర్మం శ్రీశంకరార్య పరిపాలిత కామకోటి ప్రఖ్యాత పీఠమధిరుహ్య చ బాల్య ఏవ ధర్మాణి రక్షసి సదాచరణ ప్రచారై శ్రీచంద్రశేఖర గురో భగవన్నమస్తే అంటారు. శంకర భగవత్పాదుల చేత స్థాపింపబడిన కంచికామకోటి పీఠాన్ని తన ప్రయత్నం లేకుండా పరమేశ్వరుని యొక్క శాసనంగా గురువుల యొక్క అనుగ్రహంగా కేవలం 13వ సంవత్సరపు వయస్సులో అధివసించినటువంటి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు నిరంతరం ధర్మాన్ని అనుష్ఠించారు, నిరంతరం ధర్మాన్ని ప్రబోధించారు. ధర్మం కన్నా పట్టుకోవడానికి లోకంలో ఇంకొకటి లేదు. సమస్త శాస్త్రముల యొక్క ప్రయోజనము ధర్మమే. ఆ ధర్మాన్ని పట్టుకోవడమే అత్యంత ప్రధానమైన విషయం. ధర్మం అనేటటువంటిది దేశకాలములను బట్టి ఆశ్రమాన్ని బట్టి నిరంతరం మారిపోతూ ఉంటుంది. సత్యం అలా కాదు, ఎప్పుడూ శాశ్వతంగా ఏ మార్పు లేకుండా ఒకే విధంగా ఉంటుంది. అందుకే సత్యమే భగవంతుడు. సత్యం శివం సుందరం. ధర్మం అలా కాదు, నిరంతరం మారిపోతుంది. తెల్లవారుజామున ఒక ధర్మం, తెల్లవారితే ఒక ధర్మం, మధ్యాహ్నం ఒక ధర్మం, సాయంత్రం ఒక ధర్మం, చీకటి పడ్డాక ఒక ధర్మం, కూతురు ముందు నిలబడితే తండ్రిగా ఒక ధర్మం, అల్లుడి ముందు నిలబడితే మామగారిగా ఒక ధర్మం, గురువుగారి ముందు నిలబడితే శిష్యుడిగా ఒక ధర్మం, తన శిష్యుల ముందు నిలబడితే గురువుగా వేరొక ధర్మం, తన తల్లిదండ్రుల ముందు నిలబడితే కొడుకుగా ధర్మం, తన బిడ్డల ముందు నిలబడితే తండ్రిగా ధర్మం, తాను ఉద్యోగం చేయడానికి వెడితే ఉద్యోగి ధర్మం, సమాజంలోకి వెడితే పౌరధర్మం. ధర్మము నిరంతరము మారుతుంటుంది. ఆ నిరంతరము మారిపోయే ధర్మం ఇలా ఉంటుంది, దీన్ని ఇలా పట్టుకోవాలని చెప్పగలిగినటువంటిది వేదం ఒక్కటే. శృతి, స్మృతి, పురాణము, శిష్టాచారము, అంతరాత్మ ప్రబోధము, ఈ 5 వరుసక్రమంలో ధర్మానికి ప్రమాణాలు. మహానుభావుడు కారణజన్ముడై శంకరాచార్యుల వారి వేరొక అవతారమై నడిచే దేవుడు అని పేర్గాంచినటువంటి మహానుభావులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు 90 సంవత్సరముల వయస్సు దాటిపోయిన తరువాత కూడా శరీరమంతా ఎముకల గూడైపోయి లోపల ఒకదానితో ఒకటి ప్రేగులు అంటుకుపోయినప్పటికీ కూడా ఒక కన్ను సరిగ్గా కనపడకపోయినా ఉరప్పంజరం అంతా బయటికి వచ్చేసినా ఆయన మాత్రం ఎన్నడూ వాహనం ఎక్కకుండా సన్యాస ధర్మాన్ని ఎంత గొప్పగా అనుష్ఠించారంటే, ముందు ఒక తోపుడు బండి వెడుతుంటే ఆ బండి పట్టుకొని దండకమండలములను ఒక్క క్షణం కూడా విడిచిపెట్టకుండా పట్టుకుని నడిచి వెడుతూ ఉంటే సన్నగా చిక్కిపోయినటువంటి ఆ కాళ్ళు, ఏదో ఓ 2 ఏళ్ళు 3 ఏళ్ళు వచ్చిన పిల్లవాడి మోచిప్పలు ఎలా ఉంటాయో అలా చిన్న చిన్న మోచిప్పలు, బలహీనమైన తొడలు, లోపలికి అంటుకుపోయిన కడుపు, పైకొచ్చేసిన ఎముకలు, లలాటమునందు ఇంత విభూతి అలదుకొని బొట్టు పెట్టుకొని నిరంతరం లోపల దేవీ పాదాంభూజ పూజాపరత్వ అర్చాలౌల్యం సంతతం చంద్రమౌళే పౌనఃపుణ్యం విష్ణునాంనాంచ పాఠ అంటారు. ఇప్పటికీ కాంచీపురం వెడితే ఇప్పుడున్నటువంటి 70వ పీఠాధిపతులు శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు చెప్తూ ఉంటారు. కోటేశ్వరరావు మహాస్వామి వారి గొప్పతనం ఏమిటంటే కళ్ళు తెరుచుకొని నడిచి రహదారి మీద వెళుతూ కనపడ్డ వాళ్ళని ఆశీర్వచనం చేస్తూ లోపల ఆయన కామాక్షి పరదేవత పాదములను ఆరాధన చేస్తుండేవారు. కామకోటి వస్తే చంద్రమౌళీశ్వర లింగాన్ని, త్రిపుర సుందరిని ఎంత నిష్ఠతో ఎన్ని ఉపచారములతో పూజ చేస్తారో అన్ని ఉపచారాలు అంత పూజ నడిచి వెళ్ళిపోతూ చేస్తారు.
అర్చాలౌల్యం సంతతం చంద్రమౌళి పౌనఃపుణ్యం విష్ణునాంనాంచ పాఠ. ఆ నాలుక మీద నిరంతరం విష్ణు సహస్రనామ స్తోత్రం తిరుగుతూనే ఉండేది, నారాయణ నామం తిరుగుతూనే ఉండేది. చిన్న పల్లకి, 3 అడుగుల పల్లకీలో రాత్రంతా పడుకున్నారనుకునేవారు. సమాధి స్థితిలో ఉండి తెల్లవారేటప్పటికి 3 గంటలకి తలుపులు తీస్తే బయటికి వచ్చేవారు. ఆ రోజుల్లో వైద్యులకు కూడా అందేది కాదు. 42 రోజుల పాటు పచ్చి గంగ, అది కూడా ఆచమనం చేయడానికి ఏదైనా ఎప్పుడైనా నోరు పుక్కిడించవలసిన అవసరం వస్తే తప్ప 42 రోజులు, అది ఎక్కడో లోపలెక్కడో ఉన్నారండి ఏదో చేశారండి అనడానికి తాటాకుల పాక ఆలయం ముందు వేసి ఉంటే ఆ ఆలయం ముందు ఉన్నటువంటి పాకలో పడుకుని ఉండేవారు. మంచినీళ్లు తప్ప ఏదీ ముట్టుకోకుండా అన్నేసి రోజులు నిద్రపోకుండా, అంత తేజస్సుతో, అంత జ్ఞాపక శక్తితో, అంత అసాధారణమైనటువంటి ప్రతిభతో, అటువంటి కవనంతో, అంత అద్భుతమైనటువంటి రచనలతో, అటువంటి అనుగ్రహ భాషణాలతో వారి వాక్కుల నుండి శాబ్దిక రూపంగా గంగ ప్రవహించింది. ఎంతమందిని ఉద్ధరించారో మహానుభావుడు. ఒక మాట చెప్పాలి అంటే, లోకానికి సందేశం ఇవ్వాలి అంటే పరోపదేశ వేళాయాం సర్వే వ్యాసపరాశరాహ. నా వంటి వాడిని ఉపన్యాసం చెప్పమంటే నాకున్న అర్హత ఏమిటి అన్నది చూసుకోను. నిజంగా ఇంతంత సభలలో మాట్లాడడానికి నాకు యోగ్యత ఉన్నదా అని విచారణ చెయ్యకుండా చటుక్కున వచ్చి కూర్చుంటాను. కానీ మహానుభావుడు అంత స్థాయికి ఎదిగిపోయి వారి నోటి వెంట ఒక మాట వస్తే అది జరగాలి. అది యోగి అంటే. జరగవలసినది ఆయన నోటి వెంట రావడం కాదు, ఆయన నోటి వెంట వచ్చిన దానిని ఈశ్వరుడు సత్యం చేస్తాడు. వారు త్రికాల వీధి, వారు అనుకోకుండా అప్రయత్నంగా ఒక్క మాట అంటే అది అలా జరగాలంతే. వారు శివాస్థానంలో తపస్సు చేస్తూ ఒక రోజున ప్రదోష వేళలో పైకొచ్చారు. అలా కొన్ని సంవత్సరములు ఉన్నారు శివాస్థానంలో. ఇప్పటికీ మొన్ననే మేమందరం కాంచీపురం మళ్ళీ వెళ్ళినప్పుడు యాత్రలో ఆ మహాత్ములు తపస్సు చేసిన ప్రదేశం అని చూసొచ్చాం. ఓ చిన్న పాత్రతో ఆవు పాలు పెట్టేవారు. తాగితే తాగినట్టు, లేకపోతే మరునాటికి ఆ పాత్ర అలాగే ఉండేది. కొన్ని నెలలు తపస్సు చేసి ఎప్పుడైనా కిటికీ తీసి వినాయకుడిని చూస్తూ ఉండేవారు. ఒక రోజున అకస్మాత్తుగా సాయం వేళ బయటికి వచ్చారు. ఆయన వస్తారు అని ఊహించనటువంటి ఒక అంతేవాసి, ఇవాళ శుక్రవారం కామాక్షి పరదేవత యొక్క ఊరిరిగింపు జరుగుతూ ఉంటుంది, శంకర భగవత్పాదులు ముందు నడుస్తూ ఉంటారు, అమ్మవారు వెడుతూ ఉంటుంది, చాలా కాలం అయింది చూసి, అమ్మని చూస్తే బాగుండనిపిస్తోంది అన్నాడు. వెనక నుంచి స్వామి వచ్చారు. ఏమిరా కామాక్షి ఊరిరిగింపు చూడాలనుందా అన్నారు. చూడాలని ఉన్నా కుదరదు కదా, ఇప్పటికే అమ్మవారు బయటికి వచ్చేసి ఉంటుంది దేవాలయంలోంచి, ఇంకొక అరగంటలో లోపలికి వెళ్ళిపోతుంది కదా అన్నారు. నీకు చూడాలని ఉంటే చెప్పు, అమ్మవారు అలాగే నిలబడుతుంది అన్నారు. చూడాలనుంది అన్నాడు. ఆయన కొబ్బరికాయ తెమ్మని ఓ 10 అడుగులు విఘ్నేశ్వరుడు గుడి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి, అమ్మ ఉంటుందిలే పద అన్నారు. ఆయన వాహనం ఎక్కరు. 3 గంటలు నడిచి కామాక్షి గుడి దగ్గరికి వచ్చారు. ఆయన అక్కడ వినాయకుడి గుడి దగ్గర కొబ్బరికాయ కొట్టారు. ఇక్కడ కామాక్షి అమ్మవారి యొక్క పల్లకీకి అడ్డంగా దేవస్థానం యొక్క ఏనుగు పడుకుంది. మహాస్వామి వారు వెళ్ళి ఆ ఏనుగు కుంభస్థలం ముట్టుకుని ఇకలే అన్నారు. ఏనుగు లేచింది. వచ్చిన శిష్యుడు తెల్లబోయాడు. చూస్తానన్నావుగా కామాక్షిని, చూడు అన్నారు. వారి జీవితంలో ఎన్ని పరమాద్భుతమైనటువంటి విశేషములను సాధించారో. నిరంతరం ధర్మ ప్రబోధమే, ఆఖరి ఊపిరి వరకు ధర్మ ప్రబోధమే. అటువంటి మహాపురుషుడు కనుకనే ఐక్యరాజ్య సమితిలో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి ద్వారా ఒక మహాద్భుతమైన ఒక సందేశాన్ని అందించారు. సర్వసాధారణంగా అది పద్య రూపంలోనో శ్లోక రూపంలోనో ఉంటే అందరూ చదవడానికి, అందరూ వినడానికి అంత అవకాశం ఉంటుందో ఉండదో, ఎవరో సాహిత్యమునందు అనురక్తి ఉన్నవాళ్ళు మాత్రమే చదువుతారు అనుకున్నారో ఏమో. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఆ రోజుల్లో ఐక్యరాజ్య సమితిలో
భారతదేశం పరపున పాడడానికి అపరూపమైన ఆహ్వానాన్ని అందుకని న్యూయార్క్ బయలుదేరి వెడుతుంటే సంస్కృతంలో ఈ పాటని రాసి ఇచ్చారు. ఆ కీర్తన పాడడానికి ఆవిడ వెళ్ళారు. మన వరప్రసాద్ గారే ఆ పుస్తకాన్ని అంతటిని ముద్రణ చేయించారు, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి జీవిత చరిత్ర. అందులోనే ఉంది ఈ విషయం. ఇంకా కొద్దిసేపట్లో న్యూయార్క్లో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో భారతదేశం పనుపన కర్ణాటక సంగీత విద్వాంసురాలుగా వెళ్ళి పాడి మహాస్వామి వారి వాణి వినిపించవలసినటువంటి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి యొక్క కంఠం మూగబోయింది. అకస్మాత్తుగా నోట మాట రావడం ఆగిపోయింది. భర్త సదాశివం గారు కించిత్ కోపిష్టి. అవతల అంత పెద్ద సమావేశం, దేశం యొక్క ప్రతిష్టకి సంబంధించినది. వెళ్ళి భార్యని పలకరించబోతే ఎప్పుడు ఆవిడ దగ్గర ఉన్నటువంటి సంచిలో మహాస్వామి వారి మూర్తి ఉండేది. అది తీసి పెట్టుకుని ధ్యానం చేస్తున్నారు ఆవిడ. కూతురు, అమ్మ ధ్యానం చేసుకుంటోంది నాన్న, పలకరించకు అన్నారు. కారెక్కేశారు, మాట రాలేదు. న్యూయార్క్లో ఐక్యరాజ్య సమితి సభలోకి వెళ్ళిపోయారు, నోట మాట రావట్లేదు. ఆ వచ్చినటువంటి పరిచయం చేయవలసిన వ్యక్తి భారతదేశం గురించి, భారతదేశంలో ఉండే కర్ణాటక సంగీత వైభవం గురించి, యావత్ ప్రపంచానికి మహాస్వామి వారు ఇచ్చినటువంటి సందేశాన్ని ఆవిడ పాడుతున్న వైనం గురించి పరిచయం చేసేసి ఇప్పుడు ఆవిడ తన యొక్క గానాన్ని ప్రారంభం చేస్తారు అని చెప్పి వెళ్ళిపోయాడు. దీపాలన్నీ సుబ్బలక్ష్మి గారి వైపు తిరిగాయి. ఆవిడ, స్వామి మీ చేతి పనిముట్టుని, పలికించి గౌరవాన్ని కాపాడతారో ఏం చేస్తారో మీ ఇష్టం అని మహాస్వామి వారిని కన్నీళ్లతో ప్రార్థన చేసి మొదలుపెట్టారు. అంతే, కంఠం వచ్చేసింది. అప్పుడు పాడినటువంటి కీర్తన, ఆ కీర్తన మైత్రీ భజతాం. ఆ మహానుభావుడు రాసినటువంటి ఆ కీర్తన కేవలంగా ఏదో విని సంతోషించడానికి, మనసుకి రంజకత్వాన్ని ఇచ్చేటటువంటి స్థాయికి మాత్రమే చెందినది కాదు. వినడానికి బాగుంటూ అమృతతుల్యమై మనిషి జీవితాన్ని ఉద్ధరించుకోవడానికి కావలసినటువంటి సమస్త సందేశము అందులో నిక్షిప్తమైంది. నిజానికి ప్రతి ఇంట ఈ పాట వినపడుతూ ఉండాలి. ప్రతి ఇంట తల్లిదండ్రులు బిడ్డలతో ఈ పాట గురించి మాట్లాడుతూ ఉండాలి. ప్రతి ఇంట ఈ పాట గురించి చర్చ జరుగుతూ ఉండాలి. సాధ్యమైనన్ని సభలలో ఈ పాట గురించి ఎక్కడో అక్కడ ప్రస్తావన చేయబడుతూ ఉండాలి. వారు ఈ పాటని ప్రారంభం చేస్తూ, ఈ కీర్తన ప్రారంభం చేస్తూ మైత్రీ భజతాం సకల హృజయిత్రీం అంటారు. మైత్రిని పాటించండి, అందరి యొక్క హృదయములను గెలుచుకోండి. ఆయన 95 సంవత్సరముల వయసు వచ్చినప్పుడు షోలాపూర్ ఆ ప్రాంతాల్లో ఉండగా ఒక మాట చెప్పారు. నేను 13వ ఏట సన్యసించినప్పుడు నాకు సంస్కృత భాషా ప్రవేశం లేదు, నాకేమీ తెలియదు. అప్పుడు నేను కావేరీ నదీ తీరంలో ఉన్నటువంటి క్షేత్రంలో ఒక్కొక్కటి గురువుల దగ్గర కావ్యాలు, పురాణాలు, మంత్రాలు అన్నిటినీ అభ్యాసం చేశాను. నేను అలా అభ్యాసం చేసినప్పుడు అన్నిటిలో నాకు పరమాద్భుతంగా నచ్చింది, నా మనసు మీద చెరగని ముద్ర వేసినది ప్రహ్లాదోపాఖ్యానం. ప్రహ్లాదుని యొక్క మైత్రీ భావన నా జీవితంలో మరుపునకు రాదు. నా శీలాన్ని చెక్కింది ప్రహ్లాదుని యొక్క మైత్రీ భావన అని చెప్పారు. ఎందుచేత అంటే ప్రహ్లాదుని యందు ఒక గొప్పతనం ఉన్నది. అది మహాస్వామి వారి మాటల్లోనే చెప్పాలి అంటే, ఆయన ఎవ్వరినీ ద్వేషించాడు, సమస్త భూతములను ఆయన ప్రేమిస్తాడు. ఆయనకి ద్వేషించడానికి కారణం లేదు, ఆయనకి ప్రేమించడానికి కారణం లేదు. ఎందుకు ద్వేషించాలి అంటే కారణం ఉండదు, అందుకని ద్వేషించాడు. ఎందుకు ప్రేమించాలి అంటే కూడా ఒక కారణం చేత ప్రేమించాడు. ఇదంతా ఈశ్వర విభూతి. అందుకే ఆయనకి ఎప్పుడూ భగవంతుడే కనపడేవాడు. చివరికి తనని చెనకడానికి వచ్చిన వారి యందు కూడా భగవంతుడు కనపడ్డాడు. తన్ను నిశాచరుల్ పొడవ దైత్యకుమారుడు మాటిమాటికో పన్నగశాయి, ఓ ధనుజభంజన, ఓ జగదీశ,
ఓ సర్వాపన్న శరణ్య, ఓ అఖిల పావనయంచు నుతించు కాని తాకన్నుల నీరుతాడు భయకంప సమేతుడు కాడుభూవరా అంటారు పోతన గారు. శూలాలు పట్టుకుని కత్తులు పట్టుకొని రాక్షసులు ఆయనని పొడి చేయడానికి వచ్చిన, కత్తుల పెట్టి నరికే ప్రయత్నం చేసిన ఆయన భగవంతుని యొక్క నామములను పలికాడు తప్ప ఆయన వేరొక భావన ప్రకటించలేదు. అలా వెళ్ళిపోతున్నాం అనుకోండి, అకస్మాత్తుగా పక్కన గడ్డి తింటున్నటువంటి ఒక ఆవు చటుక్కున కొమ్ము విసిరిందనుకోండి, అప్రయత్నంగా మనని మనం రక్షించుకోవడానికి ముందు చేతులు అడ్డు పెడతాం. తెలిసి తెలిసి ఎవరైనా దెబ్బ కొట్టడానికి ప్రయత్నించారనుకోండి, ముందే జాగ్రత్తగా చేతులు చాపి అడ్డు పెట్టుకుని శరీరాన్ని రక్షించుకుంటాం. తనని చంపడానికి వస్తున్నారని తెలుసు, తనని శూలాలతో పొడవడానికి వస్తున్నారని తెలుసు, తనని కత్తులతో నరకడానికి వస్తున్నారని తెలుసు, కానీ పారడులీచి దిక్కులకు బాహువులొడ్డడు బంధురాజిలో దూరడు ఘోరకృత్యమని దూరడు తండ్రిని మిత్రవర్గమున్ చీరడు మాతృవర్గము వసించు సువర్ణ మందిరములోనికి తారడు. మీరు ఎన్ని క్రతువులు చెయ్యండి, ఎన్ని చదవండి, చిట్ట చివరి ప్రయోజనం మనశ్శాంతి. ఆ శాంతి కొరకే ఏ క్రతువులైనా చేస్తారు. ఆ శాంతిని పొందలేనప్పుడు దాని వలన ప్రయోజనం ఏమిటి? నా మనశ్శాంతికి నేను కారకుణ్ణి కావాలి తప్ప నా మనశ్శాంతి వేరొకరు నిర్ణయించకూడదు అంటే దానికి విరుగుడు, దానికి పరిష్కారం మైత్రీభావం ఒక్కటే. సమస్త భూతముల ఎడల మైత్రీభావమును ఎవడు పొందాడో వాడు ప్రశాంతంగా ఉంటాడు. అలా అందరూ మైత్రీభావానికి ప్రయత్నం చేస్తే ఎవరి దోషాన్ని ఎంచుతారు? ఎంచవలసి వచ్చిన పరమ ప్రేమతో దిద్దుకొమ్మని ఎంతో ప్రేమతో ఒక అన్న తమ్ముడికి చెప్పినట్టు, ఒక భర్త భార్యకి చెప్పినట్టు, ఒక మంచి స్నేహితుడు స్నేహితుడికి చెప్పినట్టు, పితేవ పుత్రస్య సఖేవ సఖ్యు ప్రియాయార్హసి దేవసోఢుం అంటాడే గీతాచార్యుడు. అలా కావ్య భాషలో మాట్లాడతాడు తప్ప అక్కసుతో వ్యగ్రతతో మాట ఎందుకు వస్తుంది? రాదు. అది నీ మనశ్శాంతికి సంబంధించిన విషయం. దాన్ని వేరొకరు నిర్ణయించే అవకాశం కల్పించకు. ఎవరో ఏదో అన్నారని నీ శాంతి పోగొట్టుకుంటే నువ్వు పాడైపోతావు. ఎవరో ఏదో అని ఉండవచ్చుగాక, అది నువ్వు దిద్దుకోవలసిన విషయం అయితే ఈశ్వర ప్రసాదాన్ని తీసుకొని తల మీద ఎలా పెట్టుకుంటావో అలా తీసుకుని నీ జీవితాన్ని ఒబ్బిడి చేసుకొని దిద్దుకో. వారి గురించి చెప్తూ ఒక మాట అంటారు, వచో మౌనం చాద్యం తదను బహుళా భాషణమపి ప్రకామం దైవానం నిలయగమనం స్వాత్మనిరతి స్వకీయే వాన్యస్మిన్ నిరవధిదయా సామ్యరహిత విచిత్రం మన్యేహం యతి కులపతే చేష్టితమౌ అంటారు. పరమమౌనంగా ఉంటారు, కాష్ఠమౌనం దీక్షలు ఉంటే. మాట్లాడారా ఆశ్చర్యపోవలసిందే, అంత అద్భుతంగా మాట్లాడతారు. మాట్లాడారా అంత సాధికారికత. సరస్వతి పలికేది. ఓ నోటి మాటగా గౌరవానికి పుంభావ సరస్వతి అండం వేరు, నిజంగా పుంభావ సరస్వతి అంటే అటువంటి వారు. కాబట్టి అలా మహానుభావుడు పరమాద్భుతంగా మాట్లాడేవారు. దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసేవారు, కూర్చుని తనలో తాను రమించేవారు. స్వకీయే వాన్యస్మిన్ నిరవధిదయా సామ్యరహిత. నావాడన్న భావన లేదు, పరవాడన్న భావన లేదు. ప్రతిరోజు ఆయనని విమర్శించేవాడైనా కూడా అతని అభ్యున్నతి కొరకు ఆశ్రయిస్తే వెంటనే వాడి అభ్యున్నతికి మార్గం చెప్పేవారు తప్ప ఎవరు పాడవ్వాలని కోరుకునేవారు కాదు. అవతలవాడికి ఆయన మిత్రుడుగానో శత్రువుగానో కనపడవచ్చుగాక, ఆయనకి మాత్రం ఈ లోకమంతా మిత్రులుగానే కనపడింది. అందుకే ఒక వయస్సు వచ్చిన తరువాత వారిని ఒకప్పుడు ఒక మాట అడిగారు, మీరు జగద్గురువులు కదా, జగద్గురువులు అంటే ఈ జగత్తుకంతటికీ మీరు గురువులు కదా అనేదో అడగబోతున్నారు. కాదు కాదు, జగద్గురువు అంటే ఈ జగత్తుకంతటికీ నేను గురువు అని కాదు, ఈ జగత్తు నాకు గురువు అని. అది వారి వినయం. స్వకీయే వాన్యస్మిన్ నిరవధిదయా సామ్యరహిత. అటువంటి మహాపురుషులు. అది వారికి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఎప్పుడో
చిన్నతనంలో వారు విన్నటువంటి భాగవతంలో ప్రహ్లాద చరిత్రలో ప్రహ్లాదుని యొక్క మైత్రీ భావాన్ని చదివినప్పుడు మనసుకు పట్టుకున్నటువంటి భావన సాధన యందు వారిని అంత స్థాయికి తీసుకెళ్ళింది. అందుకే శాంతికి మొట్టమొదటి మార్గంగా వారు లోకానికి ఉపదేశం చేస్తున్నారు. మైత్రీ భజతాం సకల హృజయిత్రీం. నువ్వు అందరి చేత గౌరవింపబడాలంటే, అందరి మనసులు గెలుచుకోవాలంటే తేలిక మార్గం ఏమిటి అంటే ఎప్పుడూ అవతల వారి యొక్క ఉపకారములను స్మరిస్తుండు. బా, ఎంత మంచివారండి, అంత సరస్వతీ కటాక్షం ఉండి కూడా ఎంత వినయంగా ఉంటారండి. నా సోదరుడు అంటారే, మా అన్నగారు అంటారే, పైగా ఆయన ఉండి నాకు నమస్కారం చేస్తారే, ఏమి వినయం! బంగారానికి తావి అబ్బినట్టు మహానుభావుడికి ఎంత వినయం అండి, అంత సరస్వతీ కటాక్షం ఉండి అని అనిపించుకోవాలి అంటే ఆ సద్గుణములు ఉంటే కదూ ఆ జ్ఞాపకం వచ్చి ఆ పేరు వినపడగానే మనసులో ఒక గొప్ప ప్రేమభావన జనిస్తుంది. నీకు కూడా ఎవరి మీద ద్వేషభావం కలగకుండా ఉండాలి అంటే నిరంతరము ఇతరుల యందు ఉండేటటువంటి మంచి గుణములను స్మరిస్తూ ఉండు. ఎవ్వరూ పూర్తి చెడ్డవాళ్ళు కారు, ఎవరు పూర్తి మంచివాళ్ళు కారు. పూర్తి మంచిగా ఉండడం సాధ్యం కాకపోవచ్చు, పూర్తి చెడ్డవాడు కాడు. ఏదో ఒక మంచి లేకుండా ఉండడు. నస్మరత్యపకారాణం శతమప్యాత్మవత్తయ అంటారు వాల్మీకి రామాయణంలో రాముడి గురించి. ఒక్క మంచి గుణం, కథంచితుపకారీణ కృతేనైకేన తుష్యతి. కావాలని చెయ్యకపోయినా అనుకోకుండా ఎవడో ఒక చిన్న ఉపకారం చేస్తే దాన్ని రాముడు అలా తలుచుకుంటూ ఉంటాడు. కావాలని 100 అపకారములు చేసినా మరిచిపోతాడు తప్ప దాన్ని జ్ఞాపకం పెట్టుకుని మనసులో తిప్పడం. ఎందుకు తిప్పడు అంటే తిప్పితే అవతలవాడు కాదు పాడయ్యేది, తిప్పినవాడు పాడవుతాడు. వీడి మనశ్శాంతి పాడవుతుంది, వీడికి రక్తపోటు వస్తుంది, వీడు చెయ్యవలసిన కర్తవ్యమునందు వీడు విస్మృతి పొందుతాడు. నువ్వుగా నిలబడాలంటే, నువ్వుగా తరించాలంటే మొదట నేర్చుకోవలసింది మైత్రీ భజతాం సకల హృజయిత్రీం. అందరి గురించి త్రికరణ శుద్ధిగా మంచిని లోపల భావన చేయడం మొదలుపెట్టు. ఏదైనా మంచిని ముందు మాట్లాడు, తప్పనిసరి పరిస్థితి దాని వలన ప్రమాదం వస్తోందన్నప్పుడు మాత్రమే దోషమును ప్రస్తావన చెయ్యవలసి వస్తే వెంటనే లోపల మాత్రం భగవంతుడికి ఒక నమస్కారం చేసి ఒక పెద్ద ధర్మం కోసం ఇవాళ అలా మాట్లాడాను ఈశ్వరా క్షమించు అని క్షమాపణ చెప్పేసి, ఆ భావన నీకు కలిగిన నాడు అది నటన కాదు, ఆ వెతుక్కోవడం నీకు అలవాటైతే, గులకరాళ్లలో సాలగ్రామాలు ఏరడం నీకు అలవాటైతే, ఆ మైత్రీ భావన నువ్వు పొందగలిగితే సకల హృజయిత్రీ. రాజ్యాల్ని గెలవడం కాదు, ఆరే రాజులు రాజ్యములు గెలవరే గర్వోన్నతిం పొందరే వారీరి సిరి మూట కట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైనన్ గలదే శివి ప్రముఖులన్ ప్రీతిన్ యశక్కాములై ఇరే కోర్కెలు వారలం తలపరే కాలమున్ భార్గవ. మనసుల్ని గెలిచిన వాడెవరో వాడు శాశ్వతంగా ఉండిపోతాడు. రాజ్యాల్ని గెలిచిన వాళ్ళు, రాజ్యాల్ని ఏలిన వాళ్ళు ఎందరో వచ్చారు, ఎందరో విడిపోయారు. కానీ ఎవరు నిరంతరము అవతల వారిలో మంచిని మాత్రమే స్మరించి మాట్లాడడం అలవాటు చేసుకున్నారో వాడు ముందు పొందే ప్రయోజనం ఏమిటంటే తన మనశ్శాంతిని తాను పోగొట్టుకోడు, తాను పరమ ప్రశాంతంగా ఉంటాడు. తాను ముందు ప్రశాంతంగా ఉన్నాడనుకోండి, తాను ఏది అనుష్ఠించినా ఫలిస్తుంది. శాంతము లేక సౌఖ్యము లేదు సారసదళనయన అంటారు త్యాగరాజస్వామి. అందుకే మైత్రీ భజతాం సకల హృజయిత్రీం అది ముందు నేర్చుకో. అయితే జగద్గురువుల స్థాయిలో మాట్లాడుతున్నారు, దానికి వారు ఒక ఆలోచన కూడా, ఒక సలహా కూడా, ఒక ప్రతిపాదన కూడా, ఒక పరిష్కారం కూడా, ఒక సోపానం కూడా మనకి చూపిస్తున్నారు. ఎలాగండి పట్టుకోవడం? నేను వేరు వాడు వేరు అన్న భావన కలగగానే వాడి యందు దోషములను ఎంచాలనిపిస్తుంది కదా. అంటే వారు వెంటనే ఒక మాట చెప్తున్నారు, ఆత్మవదేవ పరానపి పశ్యత. నేను అని చెప్పవలసి వచ్చినప్పుడు చెయ్యి ఇటు తిప్పి ఇలా అంటున్నావు, మీరు నేను అని చెప్పవలసి వస్తే ఇటు తిప్పి ఇలా అంటారు. ఎవరు ఇలా అనరు, ఇలా అంటారు, నేను అని ఇక్కడ చూపిస్తారు.
ఈశ్వరుడు ఉండే ప్రదేశం నీవారస్సు కవత్తన్వి పీతాభాస్వత్యనూపమా, ఇటు తిప్పి నేనంటారు. మీరు తిప్పినా ఇలాగే అంటారు, నేను తిప్పినా ఇలాగే అంటాను. కానీ ఇలా అన్నప్పుడు నేను మీలో ఉన్న నేను కన్నా భిన్నం మాత్రం కాదు. మీలో ఉన్న ఏది మీ శరీరాన్ని తొడుక్కుందో నాలో ఉన్నది కూడా ఈ శరీరాన్ని తొడుక్కున్నది. లోపల ఉన్నది మాత్రం ఒక్కటే. పైన ఉన్న తొడుగుల యందు రంగులు వేరు, పొడుగు వేరు, పొట్టి వేరు, ఆకారములు వేరు, అలంకారములు వేరు, రకరకాలైనటువంటి తేడాలు ఉండొచ్చు. కానీ లోపలది లేని నాడు పైది మాత్రం లేదు, పైది లేకపోయినా లోపలిది మాత్రం ఉంది. అసలు నిజానికి సుఖమైన దుఃఖమైన లోపలి దాని వలన. నాకు ఆకలేస్తే కలిగే బాధ ఒక కుక్కకి ఆకలేస్తే కలిగే బాధ ఒక్కటే, అందులో తేడా ఏముండదు. నాకు నిద్ర వస్తే పడుకోవడానికి అవకాశం లేకపోతే కలిగే బాధ వేరొక ప్రాణి నిద్రపోవడానికి అవకాశం లేకపోతే కలిగే బాధ ఒక్కటే. ఇందులో ఉన్నది అందులో ఉన్నది ఒక్కటే అని తెలుసుకున్ననాడు నువ్వు దేన్ని తిట్టగలవు? ఆత్మవదేవ పరానపి పశ్యత, మిత్రభావన ఎందుకు పొసగుతుంది? ఏ తేడా ఉందని నేను అవతల వారిని విమర్శించను, ఏ తేడా ఉందని నేను అవతల వారి యందు దోషం చూపించను. ఈ నేను ఆ నేను కన్నా భిన్నం కాదు. ఇలా అన్నప్పుడు నువ్వు అవుతోంది, ఇలా అన్నప్పుడు నేనవుతోంది. ఈ వేలు ఇలా తిప్పడం మధ్యలో పెద్ద సముద్రం వచ్చింది, అది మాయ. లోకములన్నీయున్ గెలిచినాడవు, ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు, నిన్ను నిబద్ధు చేయు భీషణ శత్రులార్వుర ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు, నిర్పున చూడుము ధనవీశ్వర అని. ఏదో ఈ లోకంలో నేను నువ్వు అనేటటువంటి భావన ఏర్పడిపోయినటువంటి కారణం చేత ప్రేమ ద్వేషము ఏర్పడుతున్నాయి. అదే ఈ సంసారం అనే మాయ అంతటికీ కారణం. రాగము ద్వేషము ఈ రెండు ఒక భావనకే రెండు కోణములు. ఒకరి యందు నాకు అనురక్తి కలిగితే రాగం, వారి మీదే నాకు కోపం వస్తే ద్వేషం. రెండూ సమానమే. రాగము ద్వేషము రెండూ మనసుని తొలిచేస్తాయి. రాగం ఉందనుకోండి ఎప్పుడూ పట్టుకుంటుంది, ద్వేషం ఉందనుకోండి ఎప్పుడూ పట్టుకుంటుంది. నన్నింత బాధ పెట్టాడు అని వాడిని తలుచుకు బాధపడుతూ ఉంటాడు. వాడంటే ఇష్టం అనుకోండి, వాడిని చూసి అప్పుడే 2 రోజులు అయిపోయిందని తలుచుకు బాధపడుతూ ఉంటాడు. ఏదైనా మనసు పట్టుకుంటుంది, రాగంతోనైనా పట్టుకుంటుంది, ద్వేషంతోనైనా పట్టుకుంటుంది. కానీ ద్వేషంతో పట్టుకున్నది బాధకి కారణమవుతుంది, రాగంతో పట్టుకున్నది సుఖానికి కారణమవుతుంది. కానీ ఎలా పట్టుకున్నా అవి రెండూ కూడా అనుబంధములకు కారణములవుతాయి, అవి ఉన్నతికి కారణములు కాలేవు. కానీ ఎలా పట్టుకుంటే ఉన్నతి కలుగుతుంది అంటే, నాలో ఉన్న నేను నువ్వని నేను చెప్తున్నటువంటి నువ్వు వేరు కాదు. ఆ నువ్వు నిజానికి ఇలా చూపించినప్పుడు ఏ నేను ఉన్నదో ఆ నేనే అందులో ఉన్నది. అందుకే దీనికి దాహం వేస్తే ఏ బాధో దానికి దాహం వేస్తే అదే బాధ. కాబట్టి రెండు లేనప్పుడు ఉన్నది ఒక్కటైనప్పుడు ప్రేమించడానికి కష్టమే ఉంది. నేను కట్టుకునే పంచే, నేను తొడుక్కునే చొక్కాయే, ప్రయాణం చేసేటప్పుడు సౌకర్యంగా ఉంటుందని నేను వేసుకునేటటువంటి ప్యాంటే, ఇప్పుడు అన్నీ నేను వేసుకునేవే. పంచె కట్టుకున్నప్పుడు నలుగురు నమస్కారం చేశారని, పంచె కట్టుకున్నప్పుడు గౌరవించారని ఇంటికెళ్ళి ప్యాంటుని కర్రతో కొడతానా? కొట్టను. అది నేను వేసుకునేదే, ఇది నేను వేసుకునేదే. ఈ చెయ్యి ఈ చేతిని ఎప్పుడూ కొట్టదు. ఈ చేత్తో నేను కాదన్నదాన్ని నువ్వన్నదాన్ని కొట్టడానికి ఎప్పుడైనా ప్రయత్నం చేస్తామేమో. ఈ రెండు నావి కాబట్టి ఇది దీన్ని కొట్టదు, ఇది దీన్ని కొట్టదు. పైగా దీనికి ఏదైనా బాధ కలిగితే ఇది సర్దుకుంటుంది, దీనికి ఏదైనా బాధ కలిగితే ఇది సర్దుకుంటుంది. ఎందుకని? ఈ రెండు నావి అన్న భావన కనుక. అలా నేను నువ్వు లేవు, ఉన్నది అన్నిటి యందు ఆ సర్వేశ్వరుడే అన్న భావన లోపల బాగా తిప్పు, పరిశీలించు, ఆలోచించు, గమనిస్తుండు. ఆ ప్రాణుల యొక్క వేదనని, సుఖాన్ని, దుఃఖాన్ని పరిశీలిస్తూ ఉండు. ఆ లోపల అది ఉన్నంతసేపే మిగిలినవన్నీ. అదొక్కటి వెళ్ళిపోయిందా, కాలు తగిలితే క్షమించమని చెప్పిన కొడుకు కూడా కర్రలకి కట్టి తీసుకెళ్ళి కాల్చేస్తున్నాడు. కాబట్టి ఆత్మవదేవ పరానపి పశ్యత, ఇందులో ఉన్నదే అందులో ఉన్నప్పుడు నువ్వు బాధ పెడితే ఎవరు బాధపడాలి? ఇందులో ఉన్నదే అందులో ఉన్నప్పుడు నువ్వు దేనికి అసలు ద్వేషం పెంచుకోవాలి? మైత్రిని పెంచుకోవాలి కదా.
ఉన్నది ఇదే ఇక్కడుంది, ఇదే అక్కడ ఉంది, ఇంకంతకన్నా ఉండడానికి ఇంకొకటి లేదు. కాబట్టి నువ్వు ప్రేమించడానికి ఈ కారణం చాలు, ఈ కారణం చాలు నువ్వు మిత్రభావన పొందడానికి. కాబట్టి స్పర్ధాం త్యజత, అన్నిటి యందు కూడా విరుద్ధ భావనలను వదిలిపెట్టు. ఎప్పుడు అవతల వారు నాకన్నా తక్కువ, నాతో సమానుడా, ఇవి వదిలిపెట్టు. ప్రతి వారిలో ఎక్కడో ఏదో ఒక మంచి గుణాన్ని వెతికి పట్టుకుని స్తుతి చేసి వారి యందు ప్రేమ భావన పెంచుకోవడం నేర్చుకో. ఏదో ఒకటి లేకుండా మాత్రం ఉండదు, ప్రతి వారిలో ఉంటుంది. వెతికి పట్టుకోగలిగినటువంటి హృదయం ఉంటే ప్రతి వారిలో ఒక మంచి గుణం ఉంటుంది. ఆ ఒక్క మంచి గుణాన్ని పట్టుకుని ప్రేమించడానికి అభ్యంతరం ఏమీ లేదు. అది మనుష్యుల యందు కాదు, సమస్త జీవుల యందు ఈశ్వరుడు ఆ విభూతి పెడతాడు. ఏనుగు నవలడానికి దంతాలు పనికి రాకపోవచ్చు, కానీ ఆ దంతం అంత సౌందర్యం. చేప ఈదితే నీళ్లల్లో కళ్ళు తెరిచి ఉండగలగడం దాని అందం. ఆకాశంలో పక్షి ఎగరడం దానికి ఉన్నటువంటి అందం. డెక్కలు చీలి ఉండకుండా కొండలెక్కగలగడం గుర్రం సౌందర్యం. ఎంత బరువు నడుం మీదేసినా ఆఖరికి దాన్ని చూపించి ఒక్క బట్ట నడుం మీదేస్తే బరువు మొయ్యడం గాడిదకున్నటువంటి సౌందర్యం. సౌందర్యం అంటే ఆంతర విభూతి అయినప్పుడు ప్రతి ప్రాణి యందు ఈశ్వరుడు ఏదో ఒక విభూతిని ఇచ్చాడు. ఏ విభూతి లేని ప్రాణి ఈ లోకమునందు ఏదీ లేదు. అలాంటప్పుడు ఈశ్వర సృష్టి ఒక పనికిమాలిన ప్రాణి ఉంటే నిరర్థకం. అందుకే శ్రీరామాయణం మీరు 24,000 శ్లోకాల్ని భూతద్దం పెట్టి వెతికితే రాముడు వీడు పనికిమాలిన వాడని ఎవ్వరినీ అనడు. అందుకే వానరులను తీసుకుని యుద్ధానికి వెళ్ళగలిగాడు. ఆయన దృష్టిలో ప్రతి ప్రాణికి విలువ ఉంది. ఆయన ఏ ప్రాణి తక్కువ అని ప్రతిపాదించలేదు. సమస్త ప్రాణులలో ఏదో ఒక విభూతిని చూసి గౌరవించగలిగాడు. అది నీకు అలవాటైతే, ఆ మైత్రి అన్నది అలవాటైతే స్పర్ధ అన్నది తొలగిపోతుంది. స్పర్ధాం త్యజత యుద్ధం త్యజత. మనిషి ఎంత భేదభావాన్ని లోపల పెంచుకుంటూ పోతుంటాడో అది లోపల ప్రతీకారం అనేటటువంటిది ఇంట్లో పెరుగుతున్నటువంటి పాము లాంటిది. పగయగలిగనేని పామున్న ఇంటిలో అంటాడు భారతంలో. పామున్న ఇంట్లో ఏదో ఎప్పుడో తిరుగుతోంది, ఎక్కడో కలుగులో పడుకుంటోందని ఎవడైనా సర్దుకుని ఇంట్లో కాపరం చేయగలడా? చేయలేడు. అలాగే లోపల ద్వేషభావం పగ పెరుగుతోందనుకోండి, దాన్ని వెంటనే మైత్రీ భావనతో త్రుంచలేదనుకోండి, అది ఎవరినో బాధ పెడుతుంది అనుకోకూడదు. అది పెరిగి 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 అవతలవాడికి పేరు వస్తే, అవతలవాడికి కీర్తి వస్తే, అవతలవాడికి ప్రతిష్ఠ వస్తే ఉండలేక అక్కసు పొంది తన స్థాయిని మరిచి తాను చేయకూడని దాడి చేశాడనుకోండి, తన స్థాయికి తగని దాడి చేశాడనుకోండి, ఎవరు అపఖ్యాతి పొందుతారు? చేసినవాడు పొందుతాడు. ఎవరిని ఉద్దేశించి చేశారో వాడు ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు, నేను సేవింపగ నాపదల్పడమని నిత్యోత్సవం బబ్బని జనమాతృండనని సంసార మోహంబు పైగొనని జ్ఞానము గల్గని గ్రహగతుల్ కుందింపని మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర. మా జొన్నవిత్తులు రామలింగేశ్వరరావు గారు సోదరుళ్ళగా ఎంత సరస్వతీ కటాక్షమున్న గులకరాయిలో కూడా ఏదో విభూతిని చూసి గౌరవించగలిగిన ప్రజ్ఞ అంకురిస్తే అది నిజమైన సరస్వతీ కటాక్షం. అది రావాలి. అది వచ్చిన నాడు నువ్వు ఎవరి మీద ఎందుకు యుద్ధం చేస్తావు? లోపల పగ పెరిగితే ఏమవుతుంది? ఏదో అపకారం చెయ్యాలి, వాడి కన్నుల వెంట నీరు కావాలి, ఆ కంటి వెంట కన్నీటి బిందువులు పడాలి, వాడు ఏడవాలి, వాడు బాధపడాలి, వాడు కుమిలిపోవాలి, వాడు చేస్తున్న పని వాడు చెయ్యలేకుండా అయిపోవాలి, వాడు స్థిమితం తప్పిపోవాలి. ఈ ఆలోచనలు ఎందుకు వచ్చాయి? పెట్టినది భయంకరమైన విషవృక్షం. విత్తనాన్ని పెట్టి నీళ్లు పోస్తున్నావు, వద్దు అంటే ఎందుకు ఆగుతుంది? విషవృక్షం విషవృక్షమే అవుతుంది. మామిడి చెట్టు మామిడి చెట్టే అవుతుంది. అది విషవృక్షము అని నువ్వు తెలుసుకుంటే దాన్ని మొదలంట త్రుంచడానికి మార్గం ప్రేమ భావన పెంచుకో, మైత్రీ భావన పెంచుకో. అలాగైతే మహాస్వామి వారి కాలంలో ఎందరు దోషాలు చేసిన వారో ఉన్నారు. అందరినీ మహానుభావుడు అక్కున చేర్చుకొని వాళ్ళ దోషములను ప్రేమతో దిద్ది వాళ్ళని ధర్మ పదం వైపు నడిపించారు తప్ప వారు ఎవరిని ద్వేషించి శపించలేదే.
అంతమందిని నడిపించారే. మహాత్ములైన వారు వారే ఎంచని దోషాలు, రామచంద్రమూర్తి లాంటివాడు ఎంచని దోషాలు నాకెందుకు? నేను కూడా నా సాధ్యమైనంత వరకు సాధన మొదలుపెట్టి అవతల వారిలో మంచిని చూస్తాను. నేను మిత్రత్వంతో ఉంటాను. ఇప్పుడు ఆ మిత్రభావన ఏం చేస్తుందంటే, అవతల వారి విషయం అలా ఉంచండి, మీకు వారితో ఉండే అనుబంధాన్ని కాసేపు పక్కన పెట్టండి. మిమ్మల్ని మాత్రం మితం నుంచి ఋతంలోకి తీసుకెడుతుంది. ఋతము అంటే సత్యము, మారనిది, ప్రకాశవంతమైనది, దైవస్వరూపం. మితము అంటే కొంతవరకు మాత్రమే ఉండేది. ఒకడిని నిందించడంలో, ఒకటి దోషాలు పట్టుకోవడంలో ఏదో కాసేపు సంతోషం కలగవచ్చు కాక, కానీ అది అభ్యున్నతి కారకం మాత్రం కాదు. కానీ మిత్రభావన చేత అవతల వారి యందు ఉన్నటువంటి గుణములను మాత్రమే ప్రస్తుతి చేస్తూ 24 గంటలు అవతల వాళ్ళని విమర్శించడమే మార్గంగా పెట్టుకోకుండా, అవతల వాళ్ళలో మంచి గుణం వెతికి వెతికి పట్టుకుని దాన్ని స్తుతి చేసి చాటునైనా ఎదురుగుండానైనా దాని కారణంగా ప్రేమించడం నేర్చుకుంటే అవతల వారి సంగతి అటుంచు, నువ్వు అభ్యున్నతిని పొందుతావు, నువ్వు శాంతిని పొందుతావు. ఎన్ని పూజల కన్నా ఈ పరిణతి చాలా గొప్పది. ఈ పరిణతి రానినాడు ఎన్ని పూజలు చేసినా అవి ఉపయుక్తములని చెప్పడానికి మాత్రం సాధ్యమయ్యే మాట కాదు. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమర్థం జడమతి సమప్యై చేతస్సరసిజముమానాథ భవతే సుఖీనావస్థాతుం జనయిహ నజానాతి కిమహో అంటారు శివానందలహరిలో. జడమతి, ప్రతిస్పందన లేనప్పుడు, చెప్పినది విననప్పుడు, విని జీవితాన్ని మార్చుకోనప్పుడు యాంత్రికంగా వాడు తంతుగా ఎన్ని తెచ్చి ఎన్ని పూజలు చేస్తే మాత్రం ఈశ్వరుడు సంతోషిస్తాడు. లోపలికెళ్ళి చేసేది పూజ, బయటికి వచ్చి చేసేవి అకృత్యాలా? అది రావణాసురుడి పూజ అయిపోలా? ఇంట్లోకి వెళ్ళి పూజ చేసి పైకొస్తాడా? తెల్లవారుజామునే అశోకవనంలో ఉన్న సీతమ్మ దగ్గరికి వెళ్ళి మాట్లాడకూడని మాటలు మాట్లాడతాడా? కాపాడిందా పూజ? కాపాడలేదుగా. రామచంద్రమూర్తి ఎంత పూజ చేశాడు కాదు, ఎంత ధార్మికంగా బ్రతికాడన్నది కారణమైంది. 10 తలలవాడు ఒక తల ఉన్నవాడి చేతిలో నిహతుడైపోయాడు. దేనికి? ధర్మం అంత గొప్పది. ఆ ధర్మమునకు ఆలంబనం ఆచరణ. ధర్మము అంటే వినడం చదవడం కాదు, ఏది అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకుని ఆచరించామో అది ధర్మం తప్ప నాకు తెలుసండి అన్నది ధర్మం కాదు. చేసినదేదో అది ధర్మం, ఆచరించినదేదో అది ధర్మం. కాబట్టి మహాత్ములు, జగద్గురువులు, అపర శంకరావతారులు పరమ ప్రేమతో లోకానికి అంతటికీ కూడా సరి అయిన వేదిక మించి సరి అయిన వ్యక్తి ద్వారా తన కంఠాన్ని వినిపిస్తున్నారు, తన సందేశాన్ని వినిపిస్తున్నారు. అందుకని స్పర్ధాం త్యజత, అదే పనిగా ఒకరి మీద ఒకరు వ్యతిరేక భావాలు పెట్టుకోకండి. అది వ్యక్తి కావచ్చు, దేశాలు కావచ్చు. అందుకే ముప్పేట నడిపారు ఈ కీర్తనని. త్రైవేద్యం హృద్యం త్రిపురహరమద్యం త్రినయనం అంటారు శంకర భగవత్పాదులు. ఘన జట అంటారే, అలా జట అల్లారు. దేశములకు దేశాధినేతలకు ప్రబోధం చేశారు. సామాన్యులైనటువంటి ప్రజలకందరికీ ప్రబోధం చేశారు. ఒక పరమాద్భుతమైనటువంటి కీర్తనగా విని సంతోషించి ముందు దాని వైపు ఆకర్షింపబడడానికి కావలసినటువంటి మాధుర్యాన్ని పొదిగారు. కాబట్టి స్పర్ధాం త్యజత, యుద్ధం త్యజత. ఎవరో కొంతమంది వ్యక్తులు అటు కూర్చుని ఇటు వాళ్ళని తిట్టారు, ఇటు కూర్చుని అటు వాళ్ళని తిట్టారు. వాళ్ళెళ్ళి అంతర్జాతీయ వేదికల మీద తిట్టారు, వీళ్ళెళ్ళి అంతర్జాతీయ వేదికల మీద తిట్టారు. నిష్కారణంగా వాళ్ళు వీళ్ళు అక్కసు పెంచుకున్నారు. కొన్ని వేల మంది అటు, కొన్ని వేల మంది ఇటు యుద్ధం చేశారు. కొన్ని కోట్ల మంది చచ్చిపోయారు. కొన్ని శతాబ్దములు పనికి రాకుండా భూమి పాడైపోయింది. ఎందుకు చేస్తావా పని? ఎందుకు పెంచుకుంటావు స్పర్ధ? పెంచుకున్న స్పర్ధ వ్యక్తి స్థాయిలో అయినా దేశ స్థాయిలోనైనా వినాశనానికే కారణం. అది నీ వినాశనం కావచ్చు, ఇతరుల వినాశనం కావచ్చు. ఒక్కొక్కసారి లోపల పెరిగిపోయిన కక్ష అవతల వారిని పాడు చేసేయచ్చు. పాడు చేసేస్తే అవతలవాడు ధార్మికుడు అయినప్పుడు ఆయనకి పోయేది లేదు. కానీ ఆయన పోయిన కారణం చేత సమాజానికి చీకటి వస్తుంది. ఎవరిని ఏం బాధ పెట్టిందని
వీధిలో ఒక దీపం వెలుగుతోందనుకోండి, వెలుగుతున్న దీపం మీద అక్కసు పెట్టుకుని ఈ దీపం ఇక్కడ వెలుగుతుండడం మొదలెట్టిన తరువాత నిర్భయంగా వెడుతున్నాం, అమ్మయ్య ఎంత సంతోషంగా ఉందో అని నలుగురు అన్నారని కోపం పెట్టుకుని ఒక దూర్తుడు రాయి పెట్టి వీధి దీపాన్ని కొట్టాడనుకోండి, వీధి దీపం ఏమీ వాడిని వచ్చి చెనకదు, వీధి దీపం బద్దలైపోతుంది. వీధి దీపం బద్దలైపోతే కొత్తగా వీధి దీపం పోవడం వల్ల వీధి దీపానికి అపకారం లేదు. కటిక చీకట్లో ఏ పాము వస్తే తెలియకుండా బాధపడేది సామాన్యులే. అందుకే వ్యక్తి స్థాయిలో కానీ దేశ స్థాయిలో కానీ ఎక్కడా స్పర్ధ మంచిది కాదు. వ్యతిరేక కోణంలో విద్యయందు వాడికన్నా నేను బాగా చదవాలని పోటీ పెట్టుకో, అది కూడా వైషమ్య భావన లేకుండా ప్రయత్నం చేయి, మంచిది. కానీ ఒకడిని ఒకడు పాడు చేసుకోవాలని అదే పనిగా అసూయతో అమర్షంతో ఆ భావాలను మనసులో పెంచుకోకు. అది పరమోత్కృష్టమైనటువంటి మనుష్య జన్మని నాశనం చేసేస్తుంది. 84 లక్షల జీవరాశులలో ఈశ్వరుడు స్వరపేటికని ఏ ప్రాణికి పెట్టలేదు, ఒక్క మనుష్యుడికి పెట్టాడు. ఆ స్వరపేటిక ఉన్నందుకు రామనామం చెప్పి తరించిపోవచ్చు. ఆ రామనామం చెప్పగలనా అని బెంగపెట్టుకుని ఏడ్చిన వాళ్ళు ఉన్నారు. బ్రతికియున్నన్నాళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేమో, ఆ వేళ యమదూతల అగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కపవాత పైత్యముల్ కప్పగా శ్రమచేత కంప ముద్భవమంది కష్టపడుచు నారాయణాయంచు నా జీవ్వతో నిన్ను పిలుతును శ్రమచేత పిలువలేను, నాటికిపుడి నీ నామస్మరణ చేతు చివినిడవయ్య భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అంటాడు నరసింహ శతకకర్త. ప్రపంచంలో ఒక జన్మ సరిపోదు, ఉత్తమమైన వాంగ్మయం, అంత వాంగ్మయం ఉంది. ఎన్నో గొప్ప విషయాలు ఉన్నాయి. చూడ్డానికి, ఓ ప్రదక్షిణం చేయడానికి, ఓ నమస్కారం చేయడానికి, ఓ ధ్యానం చేసుకోవడానికి, ఓ పూజ చేసుకోవడానికి, వినడానికి, చూడ్డానికి ఎన్నో ఉన్నాయి. ఇన్ని ఈశ్వరుడిచ్చి తరించమంటే జంతువునాం నరజన్మ దుర్లభం, అంత గొప్ప నరజన్మనిస్తే ఎందుకు రాపాడు చేసుకుంటావు? ఎంత ప్రేమతో మాట్లాడతారు జగద్గురువులు. ఏదో శంకర భగవత్పాదులు తన స్థాయి నుంచి బాగా కిందకొచ్చేసి చిట్ట చివరికి సోదరా అని పిలుస్తారే మొహముద్గరంలో, అలా చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఎంత మృదువైన మాటలతో చెప్పారంటే, స్పర్ధాం త్యజత యుద్ధం త్యజత, మంచిది కాదు. తెల్లవారి లేస్తే దినపత్రికల్లో చదువుతున్నాం, మనసులో పెంచేసుకున్నటువంటి కక్షలు, కార్పణ్యాలు ఎంత క్రూరంగా, ఏదో అరణ్యాలలో క్రూర జంతువులు సాధుప్రాణుల్ని వెంటపడి వేటాడి పట్టుకుని పంజాలతో కొట్టి గుండెలు చీల్చి పడగొట్టి నెత్తురు నాకి మాంసం తిన్నట్టు గొడ్డళ్లతో నరుక్కుని కత్తులతో నరుక్కోవడానికి, బాంబులు వేసుకోవడానికి ఆ మనుష్య జన్మ పరమేశ్వరుడు ఇచ్చింది. ఎంత ఆక్రోశం చెందారో మహానుభావుడు. స్పర్ధాం త్యజత, వద్దు, విరోధభావములను పెంచుకోవద్దు. దాన్ని త్రుంచడం కష్టం, తీసేయడం సాధ్యం కాదు. పరిష్కారం చెప్పినవాడు గురుడు. అందుకే సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఎక్కడుందంటే, నువ్వు ఎక్కడ ధర్మానుష్ఠానంలో వైక్లభ్యం చెందుతావో అక్కడ పరిష్కారం చెప్తుంది. మాతృవత్ పరదారీషు పరద్రవ్యానిలోష్టవత్ ఆత్మవత్ సర్వభూతేషు యపశ్యతి సపశ్యతి. పరస్త్రీ యందు మోహము కలిగిన కారణం చేత, పరస్త్రీ లక్ష్మీస్వరూపిణి, ఆవిడే నిన్ను పాడు చేయదు. కామాక్షీస్వరూపిణి, నీ భావన నిన్ను పాడు చేస్తుంది. పాడు చేయకుండా ఉండాలి అంటే ఒక్కటే, ఆమె యందు అమ్మని చూడు. మా అమ్మ, నేను ప్రతిరోజు ఏ కామాక్షి పాదములు పట్టి ప్రార్థన చేస్తానో ఆ కామాక్షి నా ముందు కూర్చుంది అని అనుకో. గిన్నె కింద అగ్ని ఉంటే పాలు పొంగుతాయి, పాల మీద నీళ్లు జల్లితే కిందకెళ్ళిపోతాయి. ఉత్తమ సంస్కారమును పొందకుండా నేను పొంది ఆనందించాలి అని అనుకోవడం పాత్ర కింద పెట్టిన అగ్ని, లోపల ఉన్నవి పాలు, అవి దారి తప్పి పొంగి అగ్నిలో పడిపోయి పాలు నేలపాలైపోతాయేమో అన్న అనుమానం నీకుంటే నీళ్లు చల్లు. అమ్మ అని భావన చేయడం నేర్చుకో, విరుగుడు. అది చెప్పడం సనాతన ధర్మం గొప్పతనం. మాతృవత్ పరదారీషు పరద్రవ్యాణి లోష్టవత్,
నాది కాదు, ఈశ్వరుడు నాకు ఇచ్చినది కాదు, అది బెడ్డ ముక్క. నేను వీధిలో విడుతుంటే ఎన్నో బెడ్డలు కనబడతాయి, అన్ని సంచిలో వేసి ఇంటికి పెట్టుకెడతానా ఏమి? నాది కాదు, నాకు అక్కర్లేదు. ఆత్మవత్ సర్వభూతేషు, ఇందులో ఉన్నదే అందులో ఉన్నది, అన్ని ప్రాణుల యందున్నది. అది ఈశ్వరుడు యొక్క నిర్మాణ వైచిత్రి. ఒక వస్తువే పెట్టి పైన రూపాలు మార్చి జగత్తుకి నిర్మాణం చేశాడు. ఎంత అద్భుతం అని ఈశ్వరుడు యొక్క శిల్పకళా విన్యాసమును చూసి పొంగిపో, తప్ప దేశాన్ని పెంచుకోవడానికి కాదు. కాబట్టి అది నీలో ఉన్నదే అన్నిటా ఉన్నది. మాతృవత్ పరస్త్రీణాం, అలాగే పరద్రవ్యాణి లోష్టవత్, అలాగే లోపల ఉన్నటువంటి ఆత్మనే అన్ని ప్రాణుల యందు చూడు. ఎప్పశ్యతి సపశ్యతి, అలా చూడడం నేర్చుకో చాలు. నీ జీవితంలో వచ్చేటటువంటి తొట్టుపాటు సర్దుకుంటుంది. అది చెప్పడం గురువుల యొక్క గొప్పతనం. ఆరోగ్యానికి సమస్య వచ్చిందనుకోండి, వైద్యుడి దగ్గరికి వెడతాం. బుద్ధి ఉందా లేదా? పొద్దుటి నుంచి రాత్రి వరకు 50 ఏళ్ల నుంచి చూస్తున్నాను, ఇలా వచ్చి రోజు అనారోగ్యం గురించి చెప్పేవాడే, సరదాగా 4 మంచి మాటలు చెప్పేవాడు లేడు అని అంటాడా వైద్యుడు? ఆయన చదువుకున్నది వైద్యశాస్త్రం, ఆయన వైద్యుడు, వెళ్ళినవాడు అనారోగ్యం గురించే చెప్తాడు. గురువు ఏం చెప్తాడు? జీవితంలో వచ్చే వైక్లభ్యాల్ని దిద్దుకోవడం ప్రేమతో చెప్తాడు తప్ప ఆయన నిరసించాడు. అందుకే ఎంత ప్రేమ భావనతో చెప్పారు. స్పర్ధాం త్యజత యుద్ధం త్యజత, స్పర్ధని పెంచుకోకు, యుద్ధం చేసి ఏదో సాధిస్తానని మాత్రం జీవితంలో అనుకోకు. కోపంతో సాధించినది ఏదైనా తాత్కాలికమే. నాకు అప్పటికి బలం ఉందనుకోండి, నేను కోపంతో చేసిన ఒక పనికి భయపడి వాడు బలవంతుడనో అధికారం ఉన్నవాడనో ఐశ్వర్యవంతుడనో అవతల వారు తాత్కాలికంగా తల వంచవచ్చుగాక, కానీ ఏ కారణం చేతనైనా ఇది తొట్టుపడిందనుకోండి, నువ్వు లోపల పెంచుకునే భావాల వలన నీవు తీర్చిదిద్దపడతావు. కాబట్టి స్పర్ధాం త్యజత యుద్ధం త్యజత, త్యజత పరేషు అక్రమమాక్రమణం. అక్రమంగా ఏది ఎంతవరకు హద్దో ఆ హద్దు ఎవరూ దాటవద్దు. అది దేశాలకి భౌగోళికంగా ఉన్న సరిహద్దులు కావచ్చుగాక, లేదు వ్యక్తిగా నీకు ధార్మికంగా ఉన్న హద్దులు కావచ్చుగాక. మహానుభావుడు విశ్వనాథ సత్యనారాయణ గారి చిలియిలి కట్ట అని ఒక సాంఘిక నవల రాశారు. రాసింది సాంఘిక నవల, లోపలంతా సనాతన ధర్మం. సముద్రం శక్తి చాలక శక్తి లేక భూమి మీదకి రావట్లేదు. అక్కడ వరకు ఏదో కెరటాలు వచ్చినట్టుగా వచ్చి వెనక్కి వెళ్ళిపోతోంది తప్ప ఎన్నడూ కూడా ఊళ్ళ మీదకి వచ్చి సముద్రం పట్టలేదే. శక్తి చాలక కాదు, తనని తాను అలా క్రమశిక్షణలో పెట్టుకుంది. నువ్వు కూడా అంతే. నీకు ఎంత శక్తి ఉన్నా పాయసాన్నం బంగారు పాత్రలో పోసుకు తిన్నా అదే రుచి, వెండి పాత్రలో పోసుకు తిన్నా అదే రుచి, కంచు పాత్రలో పోసుకు తిన్నా అదే రుచి అని తెలుసుకో తప్ప పాత్ర మారితే రుచి మారుతుందని పాత్రలు మార్చి పాయసం తాగే అలవాటు జోలికి వెళ్ళకు. మీరందరూ పెద్దలు, నేను అన్న మాట యొక్క సందర్భాన్ని పట్టుకోగలరు, అంతకన్నా నేను కిందకు వచ్చి చెప్పక్కర్లేదు. కాబట్టి ధర్మాన్ని ప్రధానం చేసుకుని జీవితాన్ని కొనసాగించు. కాబట్టి చెదచ పరేషు అక్రమ ఆక్రమణం, అక్రమంగా ధర్మపు హద్దు దాటి దేని జోలికి వెళ్ళవద్దు. నీకప్పటికి కలిగే ప్రయోజనం కన్నా ఈశ్వరుడు ఉన్నాడని నమ్మి బ్రతుకు, పునర్జన్మ ఉన్నదని నమ్మి బ్రతుకు, ధర్మాన్ని ఆధారం చేసుకు బ్రతుకు. దేశములైతే సరిహద్దులు దాటి పక్కది గజం కూడా నువ్వు తీసుకునే ప్రయత్నం చేయకు, ఎవరిని బాధ పెట్టే ప్రయత్నం చేయకు. నీకున్న దాంతో నువ్వు సుభిక్షంగా నీ వాళ్ళని సంతోషపెట్టు, యువతల వాడిని సుభిక్షంగా వాళ్ళని సంతోషపెట్టని. పెంచుకున్న కక్షలకి కోట్లకి కోట్లు ప్రజా సంక్షేమం మానేసి రక్షణ కొరకు వెచ్చించవలసిన అవసరం కలగకుండా చూడడం దేశాధినేతల యొక్క కర్తవ్యం. వాళ్ళు ఆ హద్దు దాటకూడదు, వ్యక్తి ధర్మమన్న చట్రపు హద్దులు దాటకూడదు. త్యజత పరేషు అక్రమ ఆక్రమణం. ఐక్యరాజ్య సమితి వేదిక మించి పాడిన పాటలో ఎవరికి ఏది అందాలో దాన్ని అలా నింపి పాడించడం, అటువంటి సందేశాన్ని ఇవ్వడం, అందరికీ అర్థమయ్యే భాష వాడడం మహానుభావుడైనటువంటి జగద్గురువు మహాస్వామి వారి యొక్క
శక్తి. అది వారి రచనా వైశిష్ట్యం. పదగుంభనం కన్నా ఏది గొప్పది అంటే భావము, అవతల వారిని ఉద్ధరించేటటువంటి భావములు ఉండడం గొప్ప. కాబట్టి ఈ మాట చెప్పి స్పర్ధాం త్యజత యుద్ధం త్యజత త్యజత పరీష్వక్రమ ఆక్రమణం జననీ పృథివీ కామదుఘాస్తే జనకో దేవ సకల దయాళు. ఈ భూమి మనందరికీ తల్లి. అందరం ఈ భూమిలోంచి వచ్చిన వాళ్ళమే. ఈ భూమిలో పండినటువంటి పంట తిన్న కారణం చేత అందులో సారవంతమైనటువంటి పదార్థము రేతస్సుగా అలాగే వీర్యముగా మారితే ఆ శుక్లము రేతస్సు కలిసి లోకమునందు సృష్టి జరుగుతోంది. అంటే సృష్టి జరగడానికి కారణము ఈ భూమి. ఈ భూమి మీదకి వచ్చాక నీకు కావలసిన పండు కానీ కాయ కానీ ఏది ఇచ్చినా భూమి ఇస్తోంది. పెరిగిన ఈ ప్రాణిని మాంసాహారి తింటోంది. అంటే అసలు అన్ని ప్రాణులకు ప్రాథమిక అవసరమైనటువంటి అన్నాన్ని ఇస్తున్నది ఎవరు? అమ్మ. ఎన్ని కోట్లకి పడగలెత్తినవాడైనా తండ్రి కావచ్చు, కానీ బిడ్డ పుట్టగానే క్యారుమని ఏడవగానే తన నెత్తుటిని పాలగా మార్చి పట్టి బిడ్డని కాపాడగలిగినది ఎవరు? తల్లి ఒక్కతే. భగవంతుడు ఈ భూమి మించి మనకి ఇంత పంట ఇంత పాడి ఇవ్వకపోతే ఈ ప్రాణులన్నీ ఎలా బ్రతుకుతాయి? ఇంత రోగనిరోధక శక్తి ఎలా వస్తోంది? ఇంత నవనవలాడుతూ ప్రాణులు ఎలా ఉండగలుగుతున్నాయి? సంవత్సరానికి 3 పంటలు పండేటట్టుగా కొన్ని భూములను అనుగ్రహించాడే, అథవా 1 పంటో 2 పంటలో పండేటట్టుగా అనుగ్రహిస్తున్నాడే. పోనీ సౌకర్యములకు లోట? ఇల్లు కట్టుకోవడానికి కావలసిన ఇటకలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? కావలసిన ఐశ్వర్యమంతా భోగములన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఏ వయస్సులో ఎప్పుడు ఏది కావాలో ఆ శక్తిని అంతటినీ కూడా కన్న తల్లిలా భూమి ఇస్తూనే ఉంది. అందుకే వసుంధర అయింది. ఇంత ఐశ్వర్యం, ఎన్ని భోగాలు అన్నిటినీ ఆవిడిస్తూనే ఉంది. మనకి తల్లి ఎక్కడుండనివ్వండి, అమెరికాలో ఉండి తినాలన్నా భూమిలోంచే రావాలి, రష్యాలో ఉండి తినాలన్నా భూమిలోంచే రావాలి, భారతదేశంలో ఉండి తినాలన్నా భూమిలోంచే రావాలి. ఎక్కడ ఎవరు ఏది తినాలన్నా కన్న తల్లి అయి పోషిస్తున్నది ఆవిడే. ఆవిడ బాధపడేది ఎప్పుడు? ఆవిడ ఇచ్చిన అన్నం తిని బతుకుతున్న బిడ్డలు ఒకడిని ఒకడు జుత్తు పట్టుకుని కొట్టుకుంటుంటే, ఒకడినొకడు నిందించుకుంటుంటే, ఒకడి దోషములను ఒకడు పట్టుకుని వీధిన పెడుతుంటే, అన్న తమ్ముణ్ణి కాపాడినట్టు కాపాడలేకపోతుంటే, తండ్రి కొడుక్కి చెప్పినట్టు చెప్పలేకపోతుంటే, స్నేహితుడిని క్షమించినట్టు క్షమించలేకపోతుంటే, అప్పుడు తల్లి ఇంతమంది బిడ్డల్ని కన్నాను ఎందుకు, కళ్ళ ముందు రోజు వీళ్ళు ఇలా కొట్టుకుంటుంటే బతికి ప్రయోజనం ఏమిటని తల్లి ఏడ్చినట్టు ఆమె ఏడవదా అన్నది అంతర్లీనమా కాదా? అది ఐక్యరాజ్య సమితిలో పాడుతున్నారు. మీరందరూ ఏ దేశాల వారైనా కావచ్చుగాక, ఏ దేశ ప్రతినిధులైనా కావచ్చుగాక, కానీ చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 ధాతువులు మాత్రం ఈ భూమిలోంచి వచ్చిన పదార్థమును తిన్న కారణం చేత ఏర్పడుతున్నాయి. ఎవరు పుట్టినా ఈ భూమిలోంచి వచ్చిన పదార్థమును తిన్న కారణము చేత వచ్చినటువంటి సారవంతమైన పదార్థము వలన పుడుతున్నారు. సమస్త ప్రాణులు అలాగే పుడుతున్నాయి. అన్నాద్భవంతి భూతాని అంటాడు గీతాచార్యుడు. అన్నంలోంచే సమస్త భూతములు పుడుతున్నాయి. పుట్టినప్పుడు మరి ఆ భూమి ఏడవదా కొట్టుకుంటే? ఆ తల్లి బాధపడదా? నడవడి ప్రధానం కదా. ఆచారమేవ వ్యాఖ్యాతి. నువ్వు ఎక్కడి వాడివి, ఎంతటి వాడివి అది కాదు కావలసింది, నీ నడవడి ఎటువంటిది అది ప్రధానం. ఇతరుల మంచి చూడకుండా లోపల ఉద్వేగాలు పెంచుకొని, దెబ్బలాడుకొని, జుత్తు పట్టుకొని, కొట్టుకొని, ద్వేషాలు పెంచుకొని, యుద్ధాలు చేసుకొని, మనుషుల్ని, దేశాల్ని కబళించడమా? జననీ పృథివీ కామదుగాస్తే జనకో దేవ సకల దయాళు. మహానుభావుడు మనందరికీ తండ్రి. మీరు ఏ పేరు పెట్టి పిలవండి, మహాస్వామి వారు ఒక పేరు ఉటంకించలేదు. ఆయన భగవంతుడు. జనకో దేవ, దివ్ ప్రకాశమే ఆయన యొక్క లక్షణం, అంతే. స బ్రహ్మ స శివ సహరిసేంద్ర సోక్షర పరమస్వరాట్. మీరు ఏ పేరుతో పిలవండి, నిజానికి ఆయన వెలుగు, అంతే భగవంతుడు, అంతే. ఒక చెరువు దగ్గరికి వెళ్ళి దాహం వేసిన వాడు నీళ్లు తాగేటప్పుడు తూర్పు వైపు నుంచి మెట్లు దిగి ఒకడు నీళ్లు తాగి జలం బాగుందన్నాడు. నీరు పొంగిపోదు.
ఒకడు దక్షిణం వైపు నుంచి దిగి పానీ బాగుందన్నాడు, పొంగిపోదు. ఒకడు ఉత్తరం వైపు నుంచి దిగి వాటర్ బాగుందన్నాడు, పొంగిపోదు. ఇంకొకడు ఇంకొక వైపు పశ్చిమం వైపు నుంచి దిగి ఆక్వా బాగుందన్నాడు, పొంగిపోదు. ఒకడు ఏ పేరు పెట్టకుండా ఈశాన్యం నుంచి దిగి నీళ్లు తాగాడు, నన్ను పేరు పెట్టి పిలవలేదని కుంగిపోదు. ఏ పేరు పెట్టినా ఏ పేరు పెట్టకపోయినా తాగితే నీళ్ళివ్వడం, తాగితే దాహాన్ని తీర్చడం నీటి యొక్క లక్షణం. మీరెవరు అని అడగకుండా వెళ్ళి పాదముల దగ్గర నిలబడినంత మాత్రం చేత నీడనివ్వడం, పళ్ళివ్వడం, ఆకలి తీర్చడం, నీడనివ్వడం, సేద తీర్చడం చెట్టు లక్షణం. అందుకే నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి ఆర్తానాం సంశ్రయశ్చైవ యశశ్చైకభాజనం అంటుంది మహాతల్లి తార రామాయణం కిష్కింధకాండలో. భగవంతుడు చెట్టు లాంటివాడు, భగవంతుడు నీళ్ల లాంటివాడు. ఆయన నిరంతర ఉపకారం చేస్తూనే ఉన్నాడు. ఈ జన్మలో సాధించలేకపోతే వచ్చే జన్మలో అనుగ్రహిస్తున్నాడు. భగవంతుడి యొక్క దయ సముద్రం లాంటిది. ఒక ఉప్పు బొమ్మ సముద్రం లోతు కనుక్కుంటానని ప్రయాణం మొదలు పెడితే తిరిగి రాదు, సముద్రంలో కరిగిపోతుంది. ఈశ్వరుడి దయ గురించి ఆలోచించడం మొదలు పెడితే ఈశ్వరుడు యందు ఐక్యమైపోతారు. ఎన్ని ఋతువులు, ఎన్ని రకాల చెట్లు, ఎన్ని పువ్వులు, ఎన్ని పళ్ళు. వేసవికాలం వచ్చిందనేటప్పటికీ ఎక్కడ తాపం పొందుతాడో అని మల్లె పువ్వు మామిడి పండు సృష్టించాడు. అదే వైశాఖ మాసంలో మహానుభావుడు మధురమైనటువంటి తేనె వంటి మాటలు కలిగిన శంకరాచార్యులు వారిని తీసుకొచ్చాడు. చైత్రమాసంలో రామచంద్రమూర్తి నడవడి ప్రధానమైనటువంటి జీవితం ఉన్నవాడు. రామచంద్రమూర్తి యొక్క అవతార ఆవిర్భావం. ఎంతమంది ఋషుల్ని సృజించాడు, ఎన్ని మంత్రములు ఇచ్చాడు, ఎన్ని శాస్త్రములు ఇచ్చాడు, ఎంతమంది గురువుల్ని ఇచ్చాడు, ఎంతమందిని మనందరికీ కూడా పదం చూపించేటటువంటి వారిని సృజించాడు. ఇన్ని చూపించినటువంటి ఈశ్వరుడి దయకి హద్దెక్కడుంది? చిట్ట చివరికి వెళ్ళి మునక వేసినంత మాత్రముల చేత పాపములను పోగొట్టడానికి గంగానది వంటి నదిని ప్రవహింపజేశాడు. వారణాసి వంటి క్షేత్రములు ఈ భూమి మీద నెలకొల్పాడు. కేవలం ఆయన గురించి విన్నంత మాత్రం చేత, ఆయన నామాన్ని స్మరించినంత మాత్రం చేత, పలికినంత మాత్రం చేత తరించిపోతావని అనుగ్రహించాడు. ఆయన దయ ఎంత గొప్పది! దామ్యత దత్త దయధ్వం జనత. దీనికి మహాస్వామి వారే ఒకసారి అనుగ్రహ భాషణంలో ఒక విషయం చెప్పారు. ఆయన సృష్టిలోనే దానవులు ఉంటారు, ఆయన సృష్టిలోనే మనుష్యులు ఉంటారు, ఆయన సృష్టిలోనే దేవతలు ఉంటారు. ఒకసారి ప్రజాపతి కూర్చుని ఉండగా మొట్టమొదట దేవతలు వెళ్ళారు. దేవతలు వెడితే, తండ్రి మాకేమిటి సందేశం అన్నారు. దా అన్నారు. వాళ్ళు బయటకు వచ్చేసారు. మీరు చెప్పిన మాట పాటిస్తాం. దానవులు వెళ్ళారు. తండ్రి మాకేమిటి సందేశం. దా, మాకు అర్థమైంది, మేము అలా పాటిస్తాం. వాళ్ళు వచ్చేశారు. మనుష్యులు వెళ్ళారు. తండ్రి మాకేమిటి సందేశం. దా, వాళ్ళు వెళ్ళిపోయారు. ఏమిటి దా అంటే, దేవతలు త్రిదశులు, ఎప్పుడూ 30 ఏళ్ల వయస్సులో ఉంటారు కాబట్టి భోగములను అనుభవించడమునందు లౌల్యమును పొంది ఉంటారు. కాబట్టి దమం, ఇంద్రియ నిగ్రహాన్ని నేర్చుకోండి. అన్నీ చూడాలి, కానీ ధర్మచట్రం దాటి అనుభవించకుండా ఇంద్రియములను నిగ్రహించాలి. ఇంద్రియాణి బలిష్టాని నియుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననేకశః అంటాడు వ్యాసభగవానుడు దేవీ భాగవతంలో. అది దమం. ఇంద్రియములను నిగ్రహించుకోవడం నేర్చుకోండి. లేనినాడది మనుష్య జన్మ కాదు. దమము అలవాటు చేసుకోండి. అలాగే దత్త, ఒకరికి పెట్టడం నేర్చుకోండి. ఇక్కడ తిన్నది శరీరం పెరగడానికి పనికొస్తుంది. అన్నం అంటే 2 అర్థాలు. అన్నం అంటే మనము తినునది, మనని తినునది. ఒకనాడు అన్నమే తినేస్తుంది మనని. ఇది మీరు తినకూడదంటారు, అది తింటాడు, అక్కడి నుంచే వ్యాధి పుడుతుంది, పుట్టి వెళ్ళిపోతాడు. కాబట్టి మనని తింటుంది. మనం తిన్నది శరీరం పెరగడానికి పనికొస్తుంది. ఇలా మనం పెట్టింది ఉత్తర జన్మలలో జీవుడి యొక్క అభ్యున్నతికి పనికొస్తుంది. పెట్టడం నేర్చుకోవలసిన వాడు మనిషి ఒక్కడే. మిగిలిన ప్రాణులకు పెట్టడం అన్న మాట అలవాటు అవదు. పెద్ద పులి నాకేమైనా పెడితే బాగుండండి అని ఎవరు అడగకూడదు. మనిషి పెట్టాలి, భూతయజ్ఞం చెయ్యాలి సమస్త ప్రాణులకు. కాబట్టి దత్త, ఇవ్వడం నేర్చుకో, దాచుకోవడం కాదు. ఏం చేస్తావు? ప్రపంచంలో అన్ని ప్రాణుల యొక్క అవసరములు తక్కువ, అవసరములు చాలా ఎక్కువ కల్పించుకున్నవాడు మనుష్యుడు ఒక్కడే. మిగిలిన ప్రాణులు బట్టలు కట్టుకోవు, మిగిలిన ప్రాణులకి సొంతంగా ఇళ్ళు ఉండాలని ఉండదు, మిగిలిన ప్రాణులు ఆకలి వేసినప్పుడే అన్నం తింటాయి, మిగిలిన ప్రాణులు రోగం వస్తే
తమంత తాము వైద్యం చేసుకుంటాయి. కుక్కలు తినకూడనివి తింటే ఆ లోపల ఉన్న పదార్థం పాడు చేస్తుందని గరిక పైన ఉన్నటువంటి ముక్కలు కావాలని కొరికి తిని నురగ వాంతి చేసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకుంటాయి. గ్రద్ద తన గోళ్ళు తానే పీకేసుకుంటుంది. పెద్దదైపోయి ఆ గోళ్ళు వంకర తిరిగిపోతే వేటాడలేదని పీకేసుకుని బాధ ఓర్చుకొని కొత్త గోళ్ళు వచ్చే వరకు వేటాడదు. ప్రతి ప్రాణి తాను వైద్యం చేసుకుంటుంది. వాతావరణాన్ని విషం చేసి కొత్త ఔషధాలు కనిపెట్టుకుంటున్నవాడు మనిషి ఒక్కడే. అన్ని ప్రాణులకు అవసరాలు తక్కువ. కడుపున పుట్టిన బిడ్డ ఆహారం సముపార్జన చేసేవరికే తల్లి పోషిస్తుంది. పిల్లపక్షి ఆహారం సముపార్జించుకుంటుందంటే తల్లి వదిలేస్తుంది. ఎన్ని తరాలకైనా సంపాదించేటంత దాచాలని ధర్మాన్ని వదిలిపెట్టి పెరిగితే ప్రాణి ఎవరైనా ఉంటే మనిషి ఒక్కడే. కాబట్టి దత్త పెట్టడం నేర్చుకో. ఇక్కడ దాచింది వెంట రాదు, ఇచ్చినది వెంట వస్తుంది. అమెరికా వెళ్ళాలంటే ఇక్కడున్న డబ్బు డాలర్లుగా మార్చుకోవాలి. ఇక్కడ ఉన్నది నువ్వు ఇచ్చినది ఏదో అది నీకు పుణ్యంగా మారి నీ వెంట వస్తుంది. ఇక్కడ ఉంచింది రాదు, చిట్ట చివరికి ఇక్కడే ఉండిపోతుంది. దాని వలన ఉండే ఉపయోగం లేదు. అది సముపార్జించడంలో ఏ మార్గమును అనుసరించావో అది పాపపుణ్యములుగా నీ వెంట వస్తుంది. కాబట్టి దామ్యత దత్త దయధ్వం. దయ అన్న మాట మిగిలిన ప్రాణులకు అన్వయం కాదు. ఒక పెద్ద పులి ఉందనుకోండి, చూడుతో ఉన్నటువంటి ఒక లేడీ కొద్దిసేపట్లో ప్రసవించడానికి సిద్ధంగా ఉంటే, దానికి ఆకలిగా ఉంటే తరిమి తరిమి చంపేసి బలవంతంగా ప్రసవమై కింద పడిపోయినటువంటి లేడీ పిల్లని కూడా తినేస్తుంది. అవ్వ అలా తినచ్చా అండి అంటే దానికి దయ అన్న మాట అన్వయము కాదు. అంతే, ఆ ప్రాణి లక్షణం అంతే. కానీ దయతో ఉండవలసిన వాడు మనిషి ఒక్కడే. ఆ దయ లేనినాడు మనుష్యుడన్న మాటకు అర్థమే లేదు. కాబట్టి దామ్యత దత్త దయధ్వం జనత సమస్త జనులకు ఈ మూడు కలుగుగాక. శ్రేయో భూయాత్ సకల జనానాం. చిట్ట చివర జగద్గురువుల ఆశీర్వచనం. ప్రియం అంటే మనసులోంచి పుట్టింది ప్రేయస్సు. నా మనసులోంచి పుట్టిన కోరిక నా జీవుడికి అభ్యున్నతిని కల్పించకపోవచ్చు. అధార్మికమైన కోరిక పుట్టింది, తీర్చేసుకున్నాను, నాకు సంతోషం కలగాలని. దాని వలన నాకు పాపం వస్తుంది, జీవుడు ఉన్నతి పొందడు. శ్రేయస్సు అన్న మాటకు అర్థం ఏమిటంటే, మనసులో ఒక కోరిక పుడితే అది తీర్చుకుంటే పాపం వస్తుంది అంటే తీర్చుకోకుండా ఓర్పు పట్టి ఏ మార్గంలో వెళ్ళాలో ఆ మార్గంలోనే వెళ్ళగలిగితే అది శ్రద్ధ. శంకరాచార్యులు వారు అందుకే శ్రద్ధ అన్న మాటని వ్యాఖ్యానం చేస్తూ శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కడితా సిద్ధి యయా వస్తూపలభ్యతే అంటారు. గురువులు శాస్త్రములు చెప్పిన మార్గంలోనే నేను ప్రవర్తించి నా మనసులో పుట్టిన ప్రతి కోరిక తీర్చేసుకుందామని కాకుండా అది తీర్చుకోకూడనిది అన్నప్పుడు నిగ్రహం పాటించి దాని జోలికి వెళ్లకుండా ఏది తీర్చుకుంటే నా జీవుడికి అభ్యున్నతి పాడైపోకుండా ఉంటుందో అటువంటివి సంతోషంగా ఆ ఆశ్రమాన్ని బట్టి అనుభవిస్తూ అందరూ సంతోషముగా ఉండెదురుగాక, అందరి ఆత్మలు అభ్యున్నతిని పొందునుగాక అని శ్రేయో భూయాత్ సకల జనానాం ఐక్యరాజ్య సమితి వేదికని అడ్డుపెట్టి నిజానికి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గళాన్ని తాను తీసుకుని, అందుకే అప్పటి వరకు పాడిన గళం ఆగిపోయి మహాస్వామిని ప్రార్థన చేస్తే ఆ గళం పలికిందంటే గళంలోకి మహాస్వామి దూరి ఐక్యరాజ్య సమితి వేదిక మించి జగద్గురువులై సమస్త ప్రపంచానికి ఇచ్చినటువంటి సందేశం, ఎంతో ఆర్తితో ఒక మహానుభావుడిచ్చినటువంటి సందేశం ఆ కీర్తన. అది కేవలం వేదికల మీద సంగీత విద్వాంసులు మాత్రమే పాడవలసినటువంటి కీర్తన అని అనుకోకుండా అందులో ఉన్న భావం ప్రతివారు అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవలసినటువంటి విషయముల సమాహార స్వరూపం అనేటటువంటి గురుభక్తి తత్పరతో దాన్ని ఆచరణ చేసిన నాడు వారు పొందిన ఆర్తికి మనందరం కూడా తగినట్టుగా బ్రతికిన వాళ్ళం అవుతాం. దాని వలన సమాజం అంతా శాంతియుతంగా బ్రతుకుతుంది. అటువంటి శక్తిని, అటువంటి అనుష్ఠాన బలాన్ని, అటువంటి ధర్మ నిరతిని మాకందరికీ మనందరికీ తన యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి అనుగ్రహించుగాక అని వారి పాదములను మానసికముగా పట్టి నా తల తాటించి నమస్కరించి ప్రార్థన చేస్తూ
ఇంత మంచి విషయాన్ని ఇవాళ మాట్లాడాననేటటువంటి గొప్ప తృప్తిని నాకు మిగల్చినందుకు వారికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలను ఆవిష్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం.